ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే ఎంత భయమవుతుందంటే రాబోయే రోజులలో మన హిందువుల పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. నిన్న మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో మొహరం పండుగ రోజు రాత్రి 12 గంటలకి చాలామంది ముస్లింలు ఒక దగ్గరికి వచ్చి గుమ్ముకూడి అక్కడ ఒక క్రేన్ తీసుకొచ్చి 40 ఫీట్లకి పైగా కార్ని లేపి బాంబ్ బ్లాస్ట్ చేశారనమాట. అంటే అక్కడ ఆ బాంబ్ బ్లాస్ట్ చేయడం ద్వారా మనకి ఏం సందేశం ఇస్తారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ ఏమేమో ప్లక్కార్లు పట్టుకున్నారనమాట, దేశ వ్యతిరేక ప్లక్కార్లు పట్టుకున్నారు. అలాగే దేశానికి సంబంధం లేని జెండాలు పట్టుకున్నారు అనమాట, టెర్రరిస్ట్ జెండాలు పట్టుకున్నారు. ఆ క్రేన్ బాంబ్ బ్లాస్ట్ ద్వారా మనందరికి ఒకటి అర్థం కావాలి. ఢిల్లీలో కార్ బాంబ్ బ్లాస్ట్ ద్వారా ఎంతో మంది ఆర్మీలు హిందువులు చనిపోయారు. అలాగే పఠాన్కోట్ కార్ బాంబ్ బ్లాస్ట్ ద్వారా ఎంతో మంది హిందువులు ఆర్మీలు చనిపోయారు. రాబోయే రోజులలో మరెంతో మంది చనిపోతారని చెప్పేసి ఈ కార్ బాంబ్ బ్లాస్ట్ ద్వారా మనందరికీ సందేశం పంపుతున్నారు వాళ్ళు. దీని అంతా చూస్తే రేపన్నాడు మన భారతదేశ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి మాటలు ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మన భారతదేశం పరిస్థితి ఎలా ఉండబోతుందో రాబోయే రోజులలో అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.